హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో తండేల్ మూవీకి సంబంధించిన కలెక్షన్లు అలాగే లైలా మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. ముందుగా తండేల్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. తండేల్ మూవీ వాలంటైన్స్ డే పురస్కరించుకొని రెండో వారంలో అడుగుపెట్టి మరి బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్లతో మొదటి వారాన్ని అయితే పూర్తి చేసి మరి రెండో వారంలో అడుగు పెట్టగా అన్ని చోట్ల సాలిడ్ హోల్డ్ తో దూసుకుపోతుంది ఈ సినిమా. అయితే తండేల్ మూవీకి 8వ రోజున వాలంటైన్స్ డే సందర్భంగా 6వ రోజు 7వ రోజు వచ్చిన కలెక్షన్ల కంటే ఎక్కువ వచ్చినాయి అనే చెప్పాలి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ వచ్చినాయి కలెక్షన్లు, కానీ మిగతా ఏరియాలో కలెక్షన్ల పరంగా అయితే జోరు చూపించలేదు. అయినా పర్వాలేదు, ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి కలెక్షన్లు వస్తున్నాయి కాబట్టి. మరి 8వ రోజు వచ్చిన కలెక్షన్లు అయితే వాలంటైన్స్ డే తెచ్చిపెట్టిన కలెక్షన్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రేమికులు ఇష్టపడే సినిమా కాబట్టి మూవీ టీం వాళ్ళు కూడా వాలంటైన్స్ వీకెండ్ అనే ప్రచారం చేసుకుంటారు. దాన్ని బట్టి చూస్తే మనకు వాలంటైన్స్ డే తెచ్చిపెట్టిన కలెక్షన్లు అనే చెప్పొచ్చు 8వ రోజున. ఇక తండేల్ మూవీకి మనకు రెండు తెలుగు రాష్ట్రాలలో 8వ రోజున ఎన్ని కలెక్షన్లు వచ్చినాయి అంటే అక్షరాల 1,77,00,000 వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో 8 రోజులకు కలుపుకొని చూసుకున్నట్లయితే 35,32,00,000 వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. 56,85,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరి 8వ రోజున వరల్డ్ వైడ్ గా ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే 1,87,00,000 వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. గ్రాస్ వైజ్ గా చూసుకుంటే 3,10,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది 8వ రోజున వరల్డ్ వైడ్. అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో కాకుండా అవతల వైపు ఓన్లీ 10 లక్షలు షేర్ మాత్రమే సాధించింది 8వ రోజున వరల్డ్ వైడ్. ఇక వరల్డ్ వైడ్ గా 8 రోజుల్లో గనక చూసుకుంటే కలెక్షన్లు మొత్తము 43,37,00,000 వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే 75,70,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరి ఇప్పటి వరకు చెప్పినవన్నీ ట్రాకర్ లెక్కల ప్రకారము. మరి మూవీ టీం లెక్కల ప్రకారం అయితే 95,20,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది 8 రోజుల్లో. ట్రాకర్ కి మూవీ టీం వాళ్ళకి మధ్య 20 కోట్లు తేడా. మరి ఈ 20 కోట్లు తేడా ఎందుకు ఉంది అంటే మూవీ టీం వాళ్ళు జిఎస్టీ కలిపి వేస్తారు కాబట్టి తేడా ఉంటది. 95 కోట్లకెళ్ళి 18% జిఎస్టీ తీసేస్తే దాదాపు 17 కోట్ల వరకు మనకు జిఎస్టీ వెళ్ళిపోతుంది 95 కోట్లకెళ్ళి. అంటే మూవీ టీం వాళ్ళు ఒక 3 కోట్లు మాత్రమే ఎక్కువ చూపిస్తారు. అది ప్రాబ్లం ఏమి కాదు. షేర్ వైజ్ గా మాత్రం ఇద్దరిది సమానంగానే ఉంటది. మరి తండేల్ మూవీకి సంబంధించిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ 38 కోట్లు. మరి ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయి 5,37,00,000 వరకు అయితే ఆల్రెడీ ప్రాఫిట్ తీసేసుకుంది. తండేల్ మూవీకి 9వ రోజు శనివారం కాబట్టి ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశాలే ఉన్నాయి. మరి 9వ రోజున తండేల్ మూవీ దాదాపు వరల్డ్ వైడ్ గా 2 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్లు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి 9వ రోజున తండేల్ మూవీ ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక లైలా మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్లో కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలకు సంబంధించిన కలెక్షన్ల వీడియోలు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. అలాగే ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ కూడా రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరి వాటన్నింటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి మన నెక్స్ట్ వీడియో డార్క్ మూవీకి సంబంధించిన రివ్యూ అప్లోడ్ చేస్తా, అది తప్పకుండా చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో చావా మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో అప్లోడ్ చేసిన, ఎవరైనా చూడకుంటే తప్పకుండా వెళ్ళి చూడండి. ఇక లైలా మూవీకి సంబంధించిన కలెక్షన్లు చూసి లైలా మూవీకి ఫస్ట్ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో 85 లక్షలు మాత్రమే షేర్ కలెక్షన్లు వచ్చినాయి. గ్రాస్ వైజ్ గా చూసుకుంటే 1,55,00,000 మాత్రమే గ్రాస్ కలెక్షన్లు వచ్చినాయి. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకున్నా కానీ 1,05,00,000 మాత్రమే షేర్ కలెక్షన్లు సాధించింది. గ్రాస్ కలెక్షన్ కనుక చూసుకుంటే 1,90,00,000 మాత్రమే గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ కలెక్షన్లు బట్టి చూస్తుంటే లైలా మూవీ మైలా అయిపోయిందని. లైలా మూవీకి సంబంధించిన టాక్ మాత్రం ఆల్ట్రా డిజాస్టర్ టాకే వచ్చింది. మరి రెండవ రోజు శనివారం కాబట్టి ఏమైనా కలెక్షన్లు పెరుగుతాయేమో చూడాలి. మరి రెండవ రోజుకు సంబంధించిన కలెక్షన్ల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది ఈ రెండు మూవీస్ కి సంబంధించిన కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.